హాయ్ నమస్తే. వెల్కమ్ టు సుహారి మీడియా. నేను మీ అవంతిక. ప్రస్తుతం మనం ఉన్నాము కలెక్టర్ ఆఫీస్. ప్రతి సోమవారము ప్రజల యొక్క సమస్యలను అర్జీలా పెట్టుకొని వాటిల్లో కొన్ని సమస్యలు సాల్వ్ చేస్తూ వాళ్ళతో స్వయంగా మాట్లాడుతూ మన కలెక్టర్ పి రాజాబాబు గారు వాళ్ళ యొక్క కార్యనిర్వహణ ఎలా జరుగుతుంది అనేది చూడడానికైతే మనం ఇక్కడికి వచ్చామండి. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం, అలాగే వారికి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది అవుతుందా అనే ఆలోచన దృక్పథంతో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు అయితే ఉంది. మన కలెక్టర్ గారు వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యల్ని తెలుసుకోవడం, వారి సమస్యల్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి స్వయంగా వారి యొక్క సమస్య తీరే అవకాశాన్ని కలిగించడం అయితే జరుగుతుంది. మన కలెక్టర్ గారు ప్రజల సంక్షేమమే ముఖ్యం. అయితే కలెక్టర్ గారు ప్రతి కార్యక్రమాన్ని గురించి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ప్రజలకి మేలు చేయడమే వారి ముఖ్య ఉద్దేశము అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ మెడికల్ గా కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్లేస్ లో మెడికల్ గా ఎందుకు ఉన్నారు ఏంటి అనేది మనం ఒకసారి వెళ్ళి తెలుసుకుందాము. మేడం, ఇక్కడ మెడిసిన్ ఎందుకు పెట్టారు? ఇక్కడ పీజీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళకి ఎవరైనా మెడికల్ సడన్ గా ఏంటంటే ఎవరైనా కళ్ళు తిరిగి కింద పడిపోవటం కానీ అట్లా ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం అని మనకు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. ప్రతి సోమవారం ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. వాళ్ళకి ఎవరికన్నా సడన్ గా షుగర్ కానీ బీపీ కానీ చూపించుకోవడానికి జనాలు వచ్చినప్పుడు బీపీ చూస్తాము, షుగర్ చూస్తాము, టాబ్లెట్స్ ఇస్తాము, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తాము. ఎక్కడ ఒళ్ళు నొప్పులు అట్లా వస్తే డైక్లోఫెనక్ టాబ్లెట్, పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇస్తాము, టెల్మిస్టన్ టాబ్లెట్స్ అవన్నీ ఇస్తాము. అంటే ఇక్కడికి వచ్చి బాగా ఇబ్బంది అయి పడిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా జరిగినాయా? 1-2 సార్లు, అంతగా ఏం జరగలేదు. అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తో వచ్చేవారు ఇక్కడికి వచ్చి వాళ్ళ హెల్త్ వల్ల ఇంకొంచెం ఇబ్బంది పడ్డా కూడా వెంటనే ఇక్కడ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మెడికల్ గా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు టైంలోనూ అన్ని రకాలుగా నేను లబ్ధి పొందాను. కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ సహకరించడం వల్ల నాకు అన్ని రకాలుగా నాకు హెల్త్ ప్రాబ్లం అయినట్టు అన్ని రకాలుగా హెల్ప్ చేశారన్నమాట. డాక్టర్ లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారు మా జిల్లాలో ఉన్నప్పుడు, మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, డాక్టర్ బెందాల అశోక్ ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ మా మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అన్ని చెప్పి నాకు అన్ని రకాలుగా ఒక సెంటున్నర ల్యాండ్, తర్వాత ఒక 50,000 చెక్కు, ఇవన్నీ నా హెల్త్ ప్రాబ్లం బట్టి ఇస్తే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను ఎప్పుడైనా బాగుంటే తిరుమల వెళ్తానని మొక్కుకున్నాను అనమాట. ప్రతి డిస్టిక్ కలెక్టర్ గారికి కలిసి నేను అలాగా ప్రయాణము సాగుతుంది మేడం గారు. అందువల్ల డాక్టర్ బెందాల అశోక్ వల్ల బాగుంది, నేను అందుకే వెళ్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మాలాంటి వికలాంగులకి ఎంతో బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకొని, నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అవుతే ఆ పరిధిలోని ఇంకా నేను ర్యాలీ చేసుకుని వెళ్తున్నాను. ప్రతి జిల్లా అధికారులని, ఎంఆర్ఓలని, ఎండిఓలని, మున్సిపాలిటీ కమిషనర్లని అందరినీ కలిసి పబ్లిక్, యువర్ ఎంప్లాయీస్ అందరూ నాకు సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అందువల్లే వెళ్తున్నాను. అయితే ఈ ప్రకాశం డిస్టిక్, ఈ ఒంగోలు డిస్టిక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు చాలా బాగా స్పందించి బయటకు వచ్చి నాకు చక్కగా అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. సార్ నాకు ఇంత చక్కగా అడగడము నాకు ఏదో చాలా అన్నీ మర్చిపోయాను అనమాట. నాకు చాలా హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు కలెక్టర్ గారికి. ముందు 14వ తారీఖు అర్జీ ఇచ్చామమ్మా డిపిఓ గారికి. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? పంచాయతీ చెరువు తిమ్మసముద్ర గ్రామం, నాగరపులపాడు మండలం, ప్రకాశం జిల్లా. పంచాయతీ చెరువుని అక్రమంగా ఆక్రమిస్తున్నారు. అయితే ఒక లిమిట్ దాకా ఆక్రమించారు, మేము వదిలేసాం. అదే పనిగా పెట్టుకొని మళ్ళీ 50-60 ట్రక్కులు మట్టి తోలారు వీరు. అయితే మేమేం చేసాం, ఓవరాల్గా అందరూ ఆక్రమిస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. దానిలో ఎవరి పేరు పెట్టకపోతే రాత్రి దేవతోటి పరిమళ అలియా సుహాసిని అనే ఆమె పబ్లిక్గా ఇంటికి వచ్చి నా పేరు అడిగి, మా తమ్ముడిని అడిగి నన్ను బూతులు తిట్టారని బ్లాక్మెయిలింగ్ చేసి కేసు పెట్టాలని ప్రయత్నం చేసింది. అదే మాట, మేమేం కేసు పెట్టలేదమ్మా, నీ పేరు ఎత్తలేదని మేము చెప్తే కూడా వినకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఏం చేయాలో చేసుకో, నన్ను ఎవరేం చేయలేరు అని చెప్పేసి మాట్లాడింది. ఇదిగోండమ్మా, ఈ విధంగా ఆక్రమించారు. అంటే మీరు అక్కడ అధికారులతోటి ఈ విషయం గురించి మాట్లాడలేదా? పంచాయతీలోకి వెళ్ళి మాట్లాడాము. ఏమన్నారు? మేము అడుగుతామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన రోజు మమ్మల్ని అయితే వాళ్ళు వచ్చి అలా వెళ్ళిపోయారు చూసి. ఇది ఎలా పూడుస్తారంటే, ఇది మా మామ ఏడదాగా పెట్టాడు. చెరువు ప్రారంభకు వాళ్ళ మామగారికి లేదు కదా, ఎవరికి ఇవ్వలేదు. ఎవరో ఇల్లు లేని వాళ్ళు వేసుకున్నారు, అది ఉన్నారు, మేము పట్టించుకోవాలా. వీళ్ళు అక్కడ పెద్ద షెడ్, 15 సెంట్లలో పెద్ద షెడ్ వేసి సప్లై సామాన్లు పెట్టేసి ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆ ఎమ్మెల్యే అండు ఉంటుంది అంటది, వాళ్ళు అండు ఉంటుంది. ఆమె ఏంటంటే యానిమేటర్గా పనిచేస్తుంది. ఆ గ్రూపుల వాళ్ళందరూ ఆమె కింద ఉంటారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పి ఎవరు కూడా మాట్లాడట్లా. నేను కూడా ఆమె కిందే గ్రూప్లో. కానీ అది చెరువుని ఆక్రమించడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఒక్కడిని మాట్లాడడం జరిగింది. ఇంకా ముందు కూడా మాట్లాడతారు. ఆమె ఇలాగే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి బూతులు తిడతాం. మమ్మల్ని ఏంది, నేను తిట్టలేదు, తిట్టకపోయినా కానీ తిట్టానని చెప్పేసి బూతు మాటలు అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, మీడియాలో చెప్తున్నా. అలా చెప్పి నేను అనలేదమ్మా, వాళ్ళు అన్న వాళ్ళకి బాధ వస్తుంది, నేను ఆ మాట అనలేదని చెప్పేసి చెప్పా. మీరు ఎక్కడ దిక్కుండ కాడ చెప్పుకోమంటే కలెక్టర్ గారి దిక్కు కాబట్టి, అయ్యా ఇట్లా జరుగుతుంది మాకు అన్యాయంగా, ఉన్న పల్లెలో భావితరాల పిల్లలకి ఏముండదు, ఎవరు వాళ్ళు ఆక్రమిస్తారు, ఆమెను చూసి ఇంకోళ్ళు వస్తారు, ఇంకో వాళ్ళు చూసి ఇంకోళ్ళు, చెరువు అనేది లేకుండా లాగేస్తున్నారు. మాకు ఇంతవరకు అక్కడ పంచాయతీ తరపు నుంచి కానీ ఒక లైబ్రరీ లేదు, పిల్లలు ఆడుకునే గ్రౌండ్ లేదు, మాకు పిల్లలు ఆడుకునే చదువుకునే బిల్డింగ్ కూడా మొత్తం క్రాకులు వచ్చేసి పిల్లల మీద పడిపోయే పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూల్లో. అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. నేను అడిగిందల్లా కూడా చెరువు విషయం. వాస్తవంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను ఆ ఒక్కదాని మీద ఇంటెన్షన్గా అసలు ఏది చేయలే, పేరు కూడా తీయలే. నేను పెట్టిన ఫస్ట్ డిపిఓ గారికి పెట్టిన అర్జీలో ఆక్రమణను ఖండించమని పెట్టా. కానీ ఆమె ఆక్రమించింది కాబట్టి ఆమెకు రోషం వచ్చి ఈ విధంగా వచ్చేసింది గొడవకు రాత్రి. ఇప్పుడు ఇంత కలెక్టర్ గారిని కలిసారా మీరు? కలిసానమ్మా, అర్జీ ఇచ్చాను, స్పందించారు. మా సెక్రటరీ గారు ఫోన్ చేశారు, ఇలా ఇచ్చారంట ఏందని. అయ్యో మీరు వచ్చిన 5 నిమిషాలకు మమ్మల్ని తిట్టారు, మీరు మా కాపలా గాయలేరు, కాకపోతే మా మీద ఏ విధమైన కేసులు పెడతారో తెలియదు, వాళ్ళ వెనకాల నాయకులు ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాం. కానీ ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు, కంప్లైంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి చూసినా మట్టి తోలింది మొత్తం యథార్థంగా కనపడుతుంది. మేము ఫోటోలు కూడా తీసుకొచ్చాం, ఫోటోలు కూడా మేము ప్రింట్ చేసి సార్కి ఇచ్చాం. అదమ్మా.
ప్రజల సమస్యల మీద కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది మనం ఇక్కడ వీరి మాటల్లో చూస్తున్నాము. అలాగే ఇలాగ చాలా మంది అయితే ఇక్కడికి రావడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కలెక్టర్ గారికి చెప్పడం, కొంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన వాళ్ళు పాజిటివ్గా ఓకే, ఏదన్నా సాల్వ్ అవ్వకపోతే నెగిటివ్గా మాట్లాడడం ఇదంతా జరుగుతుంది ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరి సమస్యలని స్వయంగా దగ్గరుండి విని వాళ్ళకి రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. మన కలెక్టర్ గారు ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతూ ప్రజలకి వారి వారి అవసరాలని సమస్యలను తెలుసుకుంటూ వారి వంతు కృషిని చేయడం అయితే జరుగుతుంది.